ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ నగరంలో పార్కుల అభివృద్ధికి చర్యలు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం. మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి. STU ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి. DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వెల్లడి. సహజ వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ONGC ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, నగరంలోని అన్ని డివిజన్లలో ఉన్న పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన నగరంలోని శశికాంత్ నగర్, RR నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ పనులు, డ్రైనేజీ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. అనంతరం RR నగర్లోని పార్కును సందర్శించిన కమిషనర్ అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. పార్కులో లైటింగ్, పచ్చదనం, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు, బెంచీలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. RR నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పార్కులో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా పచ్చదనం పెంపు, క్రమబద్ధమైన సంరక్షణ, భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. సమస్యలను సానుకూలంగా స్వీకరించిన కమిషనర్ పార్కును సమగ్రంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఆదర్శవంతమైన వినోద వేదికగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లోని పార్కులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ నగరాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈ కనకారావు, DE రత్నమాల, TPS రామ్మోహన్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. PRC కమిటీ ఏర్పాటు, IR మంజూరు, బకాయిల చెల్లింపు, CPS రద్దు, మేనిఫెస్టో హామీలు అమలు తదితర డిమాండ్ల సాధన కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 DAలను వెంటనే ప్రకటించి CPS రద్దు చేసి 12వ PRC కమిటీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. SDU జిల్లా అధ్యక్షులు S సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి P రామకృష్ణులు మాట్లాడుతూ 11వ PRC గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ PRC కమిటీని ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రంలోని ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని అన్నారు. PRC కమిటీ చైర్మన్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ నియమించినప్పటికీ 2024 జూన్లో ఆయన రాజీనామా చేయడం, తద్వారా ప్రభుత్వం PRC కమిటీ ఏర్పాటు గురించి ఆలోచించకపోవడం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్త వైఖరిని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028 జూలై నుండి అమలు కావాల్సిన PRC ఆలస్యమవుతున్నందుకు పెరిగిన ధరలకు అనుగుణంగా 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని అన్నారు. PRC కమిటీని కూడా సత్వరం నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో SDU రాష్ట్ర కార్యదర్శి K కాశీ విశ్వనాథ్, జిల్లా కోశాధికారి G రామతేజ, అదనపు కార్యదర్శి M శ్రీనివాస్, సీనియర్ నాయకుడు సుబ్బరాజు, NSS వెంకటేశ్వరరావు, రామ రాఘవ,
డివిఎస్ రాజు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోరేది ఒకటే, వెంటనే మీరు పిఆర్సీ కమిషన్ని ఇప్పుడు శాసనసభ జరుగుతుంది కనుక శాసనసభ సమావేశాల్లోనే మాకు పిఆర్సీ కమిషన్ వేయాలి. కమిషన్ వేసే లోపు ఇప్పటికే కాలం గడిచింది కనుక మాకు ఐఆర్ ప్రకటించాలి, సిపిఎస్ రద్దు చేయాలి, ఆర్థిక బకాయిలు ఏ విధంగా చెల్లిస్తామన్నది రోడ్డు మ్యాప్ విడుదల చేయాలి. ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద మీరు వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోండి. లేదంటే ఈవేళ జిల్లాలో వినిపించే గళాన్ని రేపు చెలో విజయవాడ చెప్పి ఫిబ్రవరి 25వ తారీఖున మేము విజయవాడకు వస్తాం. విజయవాడకు వస్తే మా ఉద్యమం ఎలా ఉంటుందన్నది గత బీఆర్ఎస్ రోడ్లో మేము చేసిన ఉద్యమమే మీ అందరికీ గుర్తు. మళ్ళీ ఒక్కసారి మేము అక్కడ వరకు వచ్చామంటే మాత్రం మా ఉద్యమం తీవ్ర రూపం ధరుస్తుంది కనుక అటువంటి అవకాశం మాకు ఇవ్వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఇది మేము ఇచ్చేటువంటి అల్టిమేటం అనుకుంటారు, లేకపోతే విజ్ఞప్తి అనుకుంటారు, ఏమనుకున్నా కానీ మా వీటి మీద మీరు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా తీర్మానం చేసి డిమాండ్స్ సరిచేయాలని చెప్పి, లేదంటే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. ఏంటంటే మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తామని వీళ్ళు ఇంకా ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నో ప్రకటనలు చేసి వచ్చారండి. అయితే వీళ్ళు వేటిని నెరవేర్చట్లేదు. అంతేకాకుండా మాకు సిపిఎస్ని వెంటనే రద్దు చేసి మమ్మల్ని ఓపీఎస్లో పెట్టాలి. కానీ ఎన్పిఎస్ అని గత ప్రభుత్వం వేరే విధానాన్ని తీసుకొచ్చింది. మాకు సిపిఎస్ని రద్దు చేయమంటే ఓపీఎస్ని తీసుకురావాలి కంపల్సరీగాను. అంతేకాకుండా మాకు రావాల్సిన బకాయిలు ఇవన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి. వెంటనే మాకు ఇవ్వాల్సిన ఐఆర్ని ఆర్థిక బకాయిల్ని చెల్లించాలి. అంతేకాకుండా మాకు పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. 12వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఐఆర్ను కూడా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మహిళా సాధికారతకు నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం పురపాలక సంఘం భవనంలో వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ కనపర్తి సునీత అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి చదివి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న మహిళలకు, గ్రామీణ మహిళలకు సౌరశక్తి రంగంలో శిక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మహిళా ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ క్లీన్ ఎనర్జీ రంగంలో భాగస్వామ్యాన్ని విస్తరించినందుకు వాసవ్య మండలీస్ ద్వారా సోలార్ పీవీ టెక్నీషియన్స్ ట్రైనింగ్ను ఇవ్వడం చాలా సంతోషకరమని తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగ వ్యాపార రంగంలో రాణించే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 5-man కమిటీ సభ్యులు ఓదీరు కిషోర్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ రావుల వరలక్ష్మి, సాగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగలి అప్పారావు, బజ్జా లోవరాజు, బజ్జా కుమార్, మెప్మా సీఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంటే మనం ఒక 2 లక్షల రూపాయలు ఒక సోలార్ ఒక ఇంటికి 3 kV ఖర్చు అవుతుంది అనుకునే కనుక అందులో 89,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వాలు మనకి సబ్సిడీగా అందించి ఉన్నది కూడా మనకి బ్యాంకులు కూడా లోన్స్ ఇచ్చి మనం ఏదైతే కరెంటు బిల్లు కట్టుకుంటా ఉన్నామో నెలవారీ ఆ కరెంటు బిల్లు కట్టుకునేదాన్ని ఈ లోన్కి జమ చేస్తే మనకి కొన్ని రోజుల తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత మనం వాడుకునేటువంటి కరెంట్ అంతా కూడా ఉచితంగా వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సోలార్ సిస్టమ్ మీద సబ్సిడీని ఇస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన దేశంలో, మన రాష్ట్రంలో మరి కరెంటు వాడకం ఎక్కువైనటువంటి సందర్భంగా మరి ఈ సోలార్ సిస్టమ్ ని ప్రోత్సహించి తద్వారా మరి ఎవరైతే మరి ఇంటి కరెంటుని ఎక్కువగా మరి కరెంటు బిల్లు కడతా ఉన్నారో వాళ్ళందరికీ ఆదా అయ్యే విధంగా కూడా ఈరోజు సోలార్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. మనం వాడుకున్నంత కరెంటు వాడుకుని మిగిలిన కరెంటు బ్రిడ్జికి ఉండడం వల్ల మరి మనకి కొంతమందికి తక్కువ కరెంటు వాడుకున్న వారికి తిరిగి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. యూనిట్కి 3 రూపాయలు చెప్పి
మన బిల్లు కూడా మనకి ఎక్కువ అంతరించిపోతున్న సహజ వనరులను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అయిన సోలార్ వంటి ఇతర వనరులను వినియోగించాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా విజ్ఞప్తి చేశారు. అంతరించిపోతున్న సహజ వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అయిన సోలార్ వంటి ఇతర వనరులను వినియోగించాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కాకినాడ రోడ్ల మండలం రమణిపేట గ్రామం ఏపీఐఏసీ కాలనీలో గల ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా వాగ్దాన్ కార్యక్రమం జరిగింది. సాక్ష్యం చీఫ్ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా ముఖ్య అతిథిగాను, హెడ్ ఫైనాన్స్ కిరణ్ విశిష్ట అతిథులుగాను, హెడ్ విజిలెన్స్ సోమశేఖర్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. తొలుత అతిథులు అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా ఇంగ్లీష్లోను, కిరణ్ హిందీలోను, హెడ్ విజిలెన్స్ సోమశేఖర్ తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా మాట్లాడుతూ రోజువారీ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులు అయిన సోలార్ వంటి ఇతర వనరులను వినియోగించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గించి భావితరాలకు ఇంధన వనరులు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం వాగ్దాన్ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా గాల్లోకి రంగురంగుల బెలూన్స్ విడిచిపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 150 మంది ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన వాగ్దాన్ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్, నాగమల్లి తోట జంక్షన్, జేఎన్టీయూ మీదుగా తిరిగి ఓఎన్జీసీ కార్యాలయానికి చేరుకుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ కృతజ్ఞతలు తెలిపారు. In fact, it's very heartening to see such a large participation early in the morning and also being a working day. And Sanrakshan Shamata Mahotsav is being celebrated to spread awareness about conservation of petroleum products, and it reminds us that this is a limited natural resource which we should use very wisely and also reduce the carbon footprint as far as possible. This in fact walking is a very good this thing because it saves petroleum and the same time it is healthy for all of us. So, and I congratulate the Saksham team for organizing such a wonderful walkathon, and I wish them all the success. Thank you. ఎక్కువ కాలం అందేలా ప్రయత్నిస్తామని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదేవిధంగా మంచి పౌరులమై పెట్రోలియం ఉత్పత్తులను వృధాగా వినియోగించకుండా ఉండటానికి ప్రజలలో అవగాహన కల్పిస్తూ మెరుగైన వాతావరణాన్ని మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మన భవిష్యత్ తరాలకు అందేలా దోహదపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలకు కేసులు ఏమీ కొత్త కాదని, తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. గ్రామంలో పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన స్థలంలో శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు చేసేందుకు వెళ్లిన గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆయన అనుచరులపైన తప్పుడు కేసులు పెట్టడం సరికాదని, భవిష్యత్తులో అధికారులు వారు చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బెజవాడ సత్యనారాయణ గారిని వారితో పాటు 10 మంది మీద కేసు నమోదు చేశారు. 6గురిని వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఓకే, తప్పు చేశారని ఉన్నప్పుడు రెండో పక్షాన కూడా ఆ వీడియోని చూడండి, మరి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి కదా. ఒక సర్పంచ్కి ఆ గ్రామంలో ఉత్సవాల కోసం ఆ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటే నీకేం సంబంధం అని అంటే
ఇవాళ ఎవరిదన్నా అదేనా ప్రైవేట్ స్థలంలో ఉన్నా కూడా అదేమైనా ఒక వ్యక్తికి సంబంధించిందా? పోనీ ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా పుట్టిందా? 2016 నుంచి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు? ఇది చాలా దుర్మార్గం. ఇది పోలీసు అధికారులకు మళ్ళీ మేము చెప్తున్నాం, మీరే చట్టాలని అమలు చేసే మీరే ఈ విధంగా పనిచేస్తే మీరే కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నట్టు అవుతుంది. అరెస్టులేమి వైఎస్ఆర్ పార్టీ కొత్త కాదు. అరెస్టులేమి దాడులు గత 20 నెలల నుంచి మా పార్టీ మీద, మా నాయకత్వం మీద, మా నాయకుల మీద చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చేస్తారని చెప్పి అందరూ సామాన్య కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు ప్రిపేర్డ్గానే ఉన్నారు. కానీ వారి చేతిలో ఇవాళ పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఇది మాత్రం ఎంత మాత్రం సబబు కాదు. తప్పుడు సెక్షన్లు వేసి కేసులు పెడుతున్నారు. తప్పుడు విధానాలని, కొత్త విధానాలను తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సంబరం జరుగుతుంది, ఒక ఘర్షణ జరుగుతుంది, అక్కడికి మీరు వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు, అయినా సరే దాడి జరిగింది, మీరు కేసులు పెట్టారు అంటే ఓకే. కానీ అసలు అక్కడ ఏమీ లేదు. అలా ఆటో తిరగకూడదు, ఆలయం దగ్గరికి ఎవడ వెళ్ళకూడదు, మీకేం సంబంధం అని పోలీసులు అడుగుతారా ఒక సర్పంచ్ని? అంటే ఇవాళ అధికార పార్టీయే దేవుడికి పూజలు చేస్తారా? ఇప్పుడే నాకు మా ఎంపీటీసీ గారు వాళ్ళు చెప్తున్నారు, రేపు శివరాత్రి రోజున ఆయన తీసుకొచ్చిన పాలే అభిషేకం చేయాలంటండి. అప్పటి వరకు ఎవరు కనీసం భక్తులు ఆ శివాలయంలో చేయకూడదంటారు. చాలా చిత్రంగా ఉంది. చూస్తున్నాం కదా తిరుపతిలో ఆ లడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు ఏ దేవుణ్ణి వదలట్లే. మొన్న శ్రీశైలంలో దీక్షాదారులందరూ కూడా, స్వాములందరూ ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇవాళ దేవుడి మీద కూడా, అంటే మీకు ఇచ్చిన అధికారం దేవుడి మీద కూడా ఇచ్చారనుకుంటున్నారు. మీకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఈ ప్రభుత్వం అనుకుంటారు. కరెక్టే, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. అలాగే పోలీస్ అధికారులు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక పార్టీకి, ఈ ప్రభుత్వంలోని పనిచేస్తున్న అధికారులుగా కొమ్ముగాసే కార్యక్రమం చేస్తే, మీరే కొత్త విధానాలను సృష్టిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఈ విధానాలు, ఈ సాంప్రదాయాలు అమలైతే ఇబ్బంది పడేది కూడా మళ్ళీ పోలీస్ అధికారులే అవుతారు. ఉత్త పుణ్యాన తప్పుడు కేసులు, ఏదో ఉట్టు పుణ్యాన్ని వేసేస్తున్నారు ఎఫ్ఐఆర్లు. ఎవడైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? కొన్ని కింది స్థాయి అధికారులు అంటే ఈ విధంగా తెగించి పనిచేస్తారు అనుకుంటే, మరి ఐపీఎస్ అందరూ ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడే ఈ 1 గంట క్రితమే బెజవాడ సత్యనారాయణ గారిని, ఇంకా మరి కొంతమందిని రిమాండ్ని తరలించారు. ఓకే, ఉంటారు, జైల్లో ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీరేం చేసినా తట్టుకునే శక్తి ఉంది. కానీ పోలీస్ అధికారులకు మాత్రం చెప్తున్నాము, మీరు మళ్ళీ ఒకసారి మా నాయకులు ఏదైతే నిన్న రాత్రి ఇచ్చారో ఆ పిటిషన్ మీద కూడా మీరు ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి గట్టిగా చెప్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం ఎమ్మెల్యే కొడుదల పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం నియోజకవర్గం 5 మ్యాన్ కమిటీ సభ్యులు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెన్నందర్ బాబు, ఓదూరి కిషోర్లు శ్రీ కుక్కటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి నూతన వస్త్రాలు బహుకరించారు. పిఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారికి పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడుదల పవన్ కళ్యాణ్
కళ్యాణ్ తరపున పిఠాపురం 5-man కమిటీ సభ్యులు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు అందరూ సమక్షంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంకురార్పణ చేసి స్వామివారికి అందజేశారు. కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం పాదగయ క్షేత్రంలో కోనేరు పరిశుభ్రత, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా సామాన్య భక్తులకు ఎక్కడ ఆటంకం కలగకుండా దర్శనం కల్పించడం జరుగుతుందని, వారం రోజుల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఈ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయని, దీనికి ప్రతి భక్తులు సహకరించాలని తెలియజేశారు. అదేవిధంగా వీఐపీ ప్రోటోకాల్ దర్శనం ప్రభుత్వం ఇచ్చిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుందని, తద్వారా సామాన్య భక్తులకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శన భాగ్యం కలిగిస్తుందని తెలియజేశారు. 20 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, సేవ చేసే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ, ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో, సలహాలతో, వారి యొక్క నేతృత్వంలో మరి కూటమి పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో ముఖ్యమైనటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో, పార్కింగ్ సుమారుగా 10-12 ప్రదేశాలు ఎంపిక చేసి ఎక్కడ వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది 4 వైపులా కూడా. అలాగే ముఖ్యమైనటువంటి శానిటైజేషన్ ఏదైతే ఉందో, పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో మొత్తం శానిటైజేషన్ కార్యక్రమం కూడా మరి చాలా ప్రెస్టీజియస్ గా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారో, ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం కోనేటిలో మంచినీరు ఉండేలాగా చూడటం జరిగింది. అలాగే అవుట్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైనటువంటి నీరు కోనేరులో ఉండేలాగా, ఏదైతే అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీరు బయటికి వెళ్లేలాగా కూడా అవుట్ఫ్లో కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి ఇరిగేషన్ అధికారులకు కూడా ఇక్కడ అభినందనలు తెలియజేయాలి. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలల పురుషుల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ టీం ఎంపికలు ప్రారంభించినట్లు అంతర్ కళాశాల పురుషుల చెస్ కన్వీనర్ అండ్ ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలిపారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్లో గల ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంతర్ కళాశాల పురుషుల చెస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ టీం ఎంపికలు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు మాట్లాడుతూ, ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యా సంస్కృతి అంశాలతో పాటు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. విద్యార్థులు లాజికల్ మరియు మ్యాథమెటికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి చెస్ చాలా ఉపయోగమని అన్నారు. చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర చెస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ, మనోబలాన్ని పెంపొందించే అత్యంత శక్తివంతమైన ఆట చదరంగం అని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. గతంలో చెస్ ఫెడరేషన్ చైర్మన్గా సాధించిన విజయాలను తెలిపారు. ఈ ఛాంపియన్షిప్కు యూనివర్సిటీ పరిధిలో గల వివిధ కళాశాలల నుండి విచ్చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ ఎంవిఎస్ఎస్ఎన్ మూర్తి విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ఎంపిక విధానాన్ని, క్రీడా నియమాలను వివరించారు. తదుపరి ముఖ్య అతిథి వైడి రామారావు చదరంగం పావులను కదిపి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం బివి రాజు కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జీవి పవన్ కుమార్ రాజు, ఆర్బిటల్ జీవి కుమార్,
ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి సత్యవతి, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన క్రీడా విభాగాన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ నాయుడు అభినందించారు. Mathematics and computing, mathematics and data science, mathematics and artificial intelligence, everything, everywhere, it requires lot of logic. So through which the chess, if you are very strong in the chess, how to move forward and everything, the logic definitely you can develop among yourselves. So definitely I appreciate all the people, all the students who has selected their game at chess. Definitely you will have very good future. And in the coming technologies, particularly the quantum valley, the Honorable Chief Minister of Andhra Pradesh is focusing more on building Amaravati Quantum Valley. Now the booming technology is quantum computing. The people who are having that kind of logic, magic and mathematics, whatever it may be, if you are good at those, definitely you will be survived in the industry. You can learn a lot of things. Try to explore what is quantum computing. Since you are in the chess competition, chess game, it is very easy to understand what is the quantum technology is. So if you are becoming an expert in the quantum technology, down the line within 4 or 5 years, definitely our quantum valley in Amaravati will start working on that. అదేవిధంగా అక్కడ ఉన్న డైరెక్టర్ ఫిజికల్ రవి కుమార్, ఆయన కూడా మా కొలీగే. ఒకప్పుడు మేము చూస్తున్నాం చాలా గేమ్స్కి ఆదిత్య పిల్లలు రావడం, అంటే ఇండివిజువల్ గేమ్స్కి చెస్, లైక్ చెస్, టెన్నిస్, షటిల్, దీనికి అలాగే టీమ్ గేమ్స్ని కూడా సార్ని ప్రోత్సహించి ఈ అవకాశం ఇచ్చిన మాకు చక్కగా చేయండి. అంటే ఇక్కడ ఏమిటంటే టీమ్స్ వస్తాయి, విన్నర్స్, రన్నర్స్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ టీంలు తీస్తాం. ఈ టీంలో వచ్చిన వాళ్ళని అలాగే ప్రాబబుల్స్లో వచ్చిన వాళ్ళని మళ్ళా సెలక్షన్స్ పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్ ర్యాంకులు తీస్తాము. వాళ్ళని ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్కి పంపించడం జరుగుతుంది. అంతేగాని ఫస్ట్ ప్లేస్ వస్తే మాకు ఇద్దరిని ఇవ్వండి లేకపోతే ముగ్గురు ఉండేది ఉండదు. ఫస్ట్ ప్లేస్ వచ్చిన నలుగురు, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఈ 12 మందితో పాటు ప్రాపబుల్స్ వస్తారు. వాళ్ళని కూడా మళ్ళీ ఆడిపించి ఆ ర్యాంకింగ్ ద్వారానే ఫస్ట్ 6ని పంపించడం జరుగుతుంది. నేను మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక 6 ఏళ్ళ అబ్బాయి నేషనల్ ఛాంపియన్ అయ్యాడు, రాజమండ్రి నుంచి గ్రహేష్ అని. వాడిని ఎన్ని దేశాలకు పంపించామంటే మన దేశం నుంచి బ్రహ్మాండమైనటువంటి రిప్రజెంటేషన్ కావాలని ఎక్కడికి వెళ్తానంటే ఆ కంట్రీస్ పంపించేవాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఎంతోమందిని వాళ్ళ యొక్క ఆట నైపుణ్యాన్ని బట్టి చాలా దేశాలకు పంపించి వాళ్ళు ఉన్నతంగా గెలవడానికి, చాలామంది గ్రాండ్ మాస్టర్స్ అవ్వడానికి ప్రయత్నం చేశాం. రష్యా నుంచి ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఐఎమ్స్, జిఎమ్స్ అవుదామని అంటే దాని దగ్గర దాకా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గుంటూరులోను, విజయవాడలోను కూడా వాళ్లకు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఆయన పేరేంటి, మనం అప్పుడు తీసుకొచ్చిన ఆయన పేరు చాలా రోజులు అయిపోయింది, గుర్తులేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. అప్పుడు తీసుకుని వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చెస్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే చాలా మంచి పని చేశారని ఇందాక నాయుడు గారు చెప్పారు. ఆట అది ఆడుదామనేటటువంటి అభిప్రాయం కలగడమే గొప్ప విషయము. దాంట్లో చక్కగా పైకి వెళదామని కోరుకోవడం అనేది ఇంకా చాలా మంచి విషయం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యా రంగాభివృద్ధికి మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. టీడీపీ గొల్లప్రోలు పట్టణ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేశారని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బస్స సత్యనారాయణ, దువ్వ తాతాజీ, రామసిటి బాబులు, నాగేశ్వరరావు, దంగేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1200 కోట్లు రిలీజ్ చేశారు. గతంలో దగ్గర 10,000 కోట్ల చిల్లర రిలీజ్ చేశారు. అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 10 పైసలు కనీసం 10% కూడా రిలీజ్ చేయలేదు. 10% చేసి ఉంటారు. రెస్ట్ ఆఫ్ అమౌంట్ అంతా కూడా పెండింగ్ పెడితే ఆ భారం అంతా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద భారం పడ్డమే కాకుండా విద్యా వ్యవస్థ నడవాలి కాబట్టి ఎక్కడికక్కడ రిలీజ్ చేసుకుంటా నారా లోకేష్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. 1200 కోట్లు విద్యార్థుల కోసం రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు గూగుల్ కానీ మరి చాలా కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ మన చోడవరం స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా 9,75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారు తెలియజేస్తాం. ఆయన అహర్నెస్లో బయట దేశాలకు వెళ్ళడం, తిరగడం, ఆ కంపెనీలు వాళ్ళ ఆఫీసులకి ఇళ్ళకి ఆఖరికి వెళ్ళి తిరిగి వాళ్ళని ఒప్పించి ఈరోజు ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వంలో దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అటువంటి యువ నాయకుడు మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్ధారించే నాయకుడు అని చెప్పి తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాను. రమణీపేటలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్లో అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడి అందిస్తున్న ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద మరియు అవసరమైన వర్గాల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు ప్రజలకు నిజమైన లబ్ధి చేకూర్చేలా నిర్వహించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని అన్నారు. ప్రతిరోజు అందించే అల్పాహారం, భోజనం నాణ్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. క్యాంటీన్లో వంటశాలను, నిల్వ గదులను, తాగునీటి సదుపాయాలను, పరిశుభ్రతను కమిషనర్ పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా మెనూ ప్రకారం సమయానికి వడ్డించాలని అన్నారు. అలాగే క్యాంటీన్ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. అల్పాహారం తీసుకుంటున్న లబ్ధిదారులు ఆహారం రుచిగా ఉందని, ధర తక్కువగా ఉండడంతో తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని కమిషనర్కు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గమనించిన కమిషనర్ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. మీ పేరు ఇక్కడ డిస్ప్లే చేస్తాం. వాళ్ళ వారు సహకారంతో ఈరోజు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరే ఎదురుకుండా చూడండి. మీ పేరేంటండి? తిరుపతి గారు. మీరు ఏం చేస్తుంటారు? వ్యాన్ డ్రైవర్ గారు. మీరు ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేస్తారు కదా, ఎలా ఉందండి? ఎక్కువ డ్రైవర్నే కాబట్టి అన్నగంటే ఎక్కువ యూజ్ చేస్తాను. బాగున్నది, ఎక్కడ వెళ్ళినా బాగుంది, చాలా బాగుంది కదండి. సో మీరే చూడండి, ఇక్కడ అన్న క్యాంటీన్ లో మన సౌకర్యాలు చాలా బాగున్నాయని ఆయనే మాటలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దయించి ఈ విషయంలో మరి ప్రజలు కూడా కొంచెం సహకారం చేసుకుని మీ కార్యక్రమాల్లో చేసినప్పుడు కొంతమందికి పెట్టినట్టయితే పేదవారికి ఇంకా బాగుంటుంది. ఇంకా 5 రూపాయల ఖర్చు లేకుండా కూడా ఉంటుంది. 5 రూపాయలు నిల్లో కూడా ఈరోజు పల్లెవారు నాకు టిఫిన్ పెట్టించారు, లేదా పల్లెవారు భోజనం పెట్టించారని పబ్లిక్ కూడా మీకోసం చెప్పుకుంటారు. ఆ విధంగా ఎవరైనా కొంచెం మంచి హృదయస్తులు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రావాల్సింది మీ అందరినీ కూడా మనం చేసుకున్నామండి. అందరికీ ధన్యవాదాలు. నేను ముందు ఈ క్లోజ్ చేయక ముందు అన్న క్యాంటీన్లో నేను భోజనం చేశాను. ఎలా ఉంటుందని తిరుపతి కూడా భోజనం చేశాను. అప్పటికి ఇప్పటికి తేడా బాగుంది. చాలా శుభ్రంగా ఉంది, నీట్గా ఉన్నది, అందరూ కూడా రుచికరంగా ఉంది. ప్రజలు కూడా హర్షిస్తున్నారు, చాలా బాగున్నాయి.
అదేవిధంగా మెయింటైన్ చేయాలని అధికారులు కూడా తరచూ తనిఖీలు చేయాలని నా కోరిక. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ జనాకర్ష బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని బీజేపీ యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు మునగాల సాయి గోపి, జాతీయ మీడియా ప్రతినిధి ముల్లపూడి రేణుక తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మార్గదర్శకంలో కాకినాడ జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాకినాడ మాధవపట్నంలో ఉన్న చైతన్య డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన బడ్జెట్లో ఏదైతే యువతకు ప్రోత్సాహకం అందించే విధంగా ఉందో దానిలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా యువ సమ్మేళనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మీడియా ప్రతినిధి అయిన ముల్లపూడి రేణుక ఈ బడ్జెట్కు సంబంధించి ఎంతో వివరణాత్మకంగా విద్యార్థులకు దానిలో ఉన్న ప్రాముఖ్యత గురించి, ఈ బడ్జెట్ యువతకి చేస్తున్న మేలు గురించి, అనేక మంది యువత అనేక రంగాల్లో పురోగతి సాధిస్తారని వివరిస్తూ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ మీడియా ప్రతినిధి ముల్లపూడి రేణుక, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, ఈస్ట్ గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ గౌడ్, కాకినాడ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కుండల సాయి రమేష్ బాబు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ముసలకంటి సురేష్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, కాకినాడ జిల్లా అధ్యక్షులు మునగాల సాయి గోపి, గుండ్ర అరుణ్ కుమార్, వనమాడి దుర్గాప్రసాద్, ఓలేటి రాము, పడాల శ్రీనివాస్, పేకేటి రాజు, అమజాలపు సాయి, మాగపరాజు, బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామి అమ్మవార్లు చంద్రప్రభ వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామితో కలిసి సంబరం అప్పన ఊరేగింపు, కేరళ చెండై మేళం, డోలు సన్నాయిలతో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ మాడవీధిలో గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయిని సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాలవెంకటరావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలపు ఈశ్వరరావు, రామకృష్ణారావు పేటలో గల వివిధ దేవాలయ కమిటీల నాయకులు, పెద్దల సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. కృష్ణమూర్తి వారి వీధిలో వెలిసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు వరాహ రూపంలో చంద్రప్రభా వాహనంపై విహరించడం జరుగుతుంది. రేపు అశ్వవాహనం, ఎల్లుండు గజవాహనంతో స్వామివారి కార్యక్రమాలు ముగింపు పలుకుతాం. ఆ రోజు సాయంత్రమే స్వామివారి పుష్పయాగ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎంతో చక్కగా సాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో కన్నుల పండుగగా ప్రతి ఒక్కరు విచ్చేసి ఎంతో చక్కగా జయప్రదం చేస్తున్నారు. వారందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో ఏం చేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2వ బ్రహ్మోత్సవాలు ఘనంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు చంద్రప్రభ వాహనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మనకి అల్పాహారం ఇచ్చే దాతలు డాన్స్ అండ్ ఫుడ్స్ వారు ఇచ్చారు మనకి. అలాగే మన ఈ కార్యక్రమానికి చాలా మంది చాలా రకాలుగా సహకారం అందించి మాకు తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ మా కమిటీ తరఫున చాలా ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఆ గడపలో అడుగు పెడితే తమ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది అనే విశ్వాసంతో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ప్రతి శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్కు తరలి వస్తున్నారు. గత 40 వారాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన పొందుతూ నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రజల విశ్వాసం వమ్ము కాకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన 40 ప్రజా దర్బార్ల ద్వారా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం పొందగా ప్రజల విశ్వాసాన్ని ఎంపీ మరింత బలపరుచుకున్నారు. శుక్రవారం జరిగిన 41వ ప్రజా దర్బార్లో కార్యాలయ ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు, ములుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ,
డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామస్తులు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి ద్వారా రాకపోకలకు అనుమతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీ సమర్పించారు. గ్రామస్తుల సమస్యను రాజ్యసభ సభ్యులు సాధన సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి హామీ ఇచ్చారు. పార్లమెంట్లో కాకినాడ జిల్లా సమస్యలపై గళం విప్పుతున్న ఎంపీ దృష్టికి ఈ అంశం చేరడంతో త్వరలోనే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు. అదేవిధంగా అమలాపురంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన సిహెచ్ విశ్వసాయిని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఘనంగా సత్కరించారు. 41వ ప్రజా దర్బార్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 23 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిఏ గౌరీశంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే గేటు కాలువలోకి నీళ్ళు తాగినా కానీ లేకపోతే రైతులు అక్కడ కడక్కోవడానికి కానీ వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది పడిపోయి అక్కడ పశువులు కూడా మరణిస్తున్నాయి. దీనివల్ల గ్రామం అంతా కూడా పైనుంచి ఇళ్ళపిల్లి రంగాపురం నుంచి కూడా వస్తున్నారు. వారు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మా గ్రామంలో 334 అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. దానికి రాకపోకలకి అనుమతి ఇప్పించమని మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారిని కోరడానికి మా గ్రామం అంతా కూడా వచ్చామండి. ఆయన ఈ సమస్యని పరిష్కరిస్తే వారికి మా పెదబెందం గ్రామమే కాకుండా పక్కన ఇళ్ళపిల్లి రంగాపురం కూడా గ్రామస్తులందరూ కూడా జీవితాంతం కూడా రుణపడి ఉంటారు. ఈ కార్యక్రమం ఆయన చాలా శ్రద్ధగా చేస్తారని నమ్మకంగా వచ్చామండి. వారికి ఈ సమూహంగా ఈ పని చేస్తారని మేము మా గ్రామం నుంచి వేడుకుంటున్నాం. మీరు అక్కడికి వెళ్ళి పెద్ద బ్రహ్మదేవం వెళ్ళి అక్కడ చూసి అక్కడ సమస్యను మరలా ఏ విధంగా ఉంది, ఎట్లా పరిష్కారం అవుతుందని కూడా సతీష్ బాబు గారు తెలియజేశారు. దానికి అనుగుణంగానే వచ్చిన వారందరికీ కూడా మేము తప్పకుండా ఈ సమస్య పరిష్కారంలో సానా సతీష్ బాబు గారు తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నాము. వెంటనే వచ్చే వారంలోనే పెద్ద బ్రహ్మదేవం టీం మెంబర్స్ అందరం కూడా వెళ్ళి తప్పకుండా అక్కడ సమస్యను చూసి రైల్వే వారి దృష్టికి తీసుకెళ్ళి సతీష్ బాబు గారి ద్వారా రాజ్యసభ సభ్యులు నిత్యం ఆయన పార్లమెంట్లో గలం విప్పుతూనే ఉన్నారు. కాకినాడ పార్లమెంటుకు సంబంధించి కాకినాడ అభివృద్ధి కోసం గురించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఈవేళ ప్రజలు ఆయన పట్ల నమ్మకంతో అభిమానంతో ప్రతిరోజు కూడా ఆఫీస్కి వచ్చి ఈయన బాగా చేస్తున్నారు, ఏదైనా పరిష్కరించగలుగుతున్నారని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో ప్రజలు వస్తున్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని కూడా ఆయన గౌరవిస్తూ అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. అనేక మంది అభిమానం తెలియజేస్తున్నారు. మరొకసారి ఈ సమస్యను కూడా సతీష్ బాబు గారి ద్వారా పరిష్కారం అవుద్దని నేను ఆఫీస్ ఇన్ఛార్జిగా లక్ష్మణ్ మాది కాకినాడ. నేను ఇవాళ సానా సతీష్ గారి ఇంటికి ఆఫీస్ వర్క్ వచ్చాను. నేను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతాను. సో నేను అమలాపురంలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను. నా కేటగిరీలో నేను ఫస్ట్ వచ్చాను. సో ఇంకా ముందు కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాలని సానా సతీష్ గారి సపోర్ట్గా సో ఇంకా ప్రిపేర్ అవ్వాలని స్పాన్సర్ కొరకు వచ్చాను. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పిఠాపురంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టేట్ బార్ కౌన్సిల్ 23 స్థానాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. పిఠాపురం న్యాయవాదుల సంఘం పరిధిలో సుమారు 156 ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారి పెట్ల రాజేంద్ర ప్రసాదరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకున్నారని, ప్రశాంత ఓటింగ్ను సహకరించారని తెలిపారు. బార్ కౌన్సిల్ మెంబర్కి అందులో రమారు 156 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 95 నుంచి 100 వరకు పోల్ అయ్యే పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఆ పోలీసులు కంటెస్టెంట్ అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్ ద్వారా మేము అన్ని రకాలుగా హైకోర్టు సూచన ప్రకారం మేము ఎలక్షన్ సజావుగా నిర్వహించగలిగాము. ఈ ఎలక్షన్ సాయంత్రం 5:30 దాకా ఉంటుంది. 5 తోటి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. లాయర్ అందరూ కలిపి ఒకళ్ళు ఇండియన్ ఉన్నా సరే మేము 5:30 వరకు క్యూలో ఉంటే కనుక వాళ్ళు తీసుకోమని మాకు ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి సజావుగా అందరూ సహకారం మేరకు అభ్యర్థులు వాళ్ళ తాలూకు ఏజెంట్లు సహకరించడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో మేము నిర్వర్తించగలిగాము. ఇంకా ఇది సాయంత్రం 5:30 వరకు. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగ్య గణపతి పీఠంలో 18వ వార్షిక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా థర్మోకోల్ షీట్స్తో 8 అడుగుల భారీ నాగ శివలింగాన్ని రూపొందించారు. శుక్రవారం ఉదయం పీఠంలో నిత్య విఘ్నేశ్వర యాగంలో భాగంగా 75వ గణపతి హోమం జరిగింది. ఈ సందర్భంగా పీఠ ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ రానున్న పరాభవ నామ సంవత్సరంలో ప్రతిబంధకాలు, ప్రాణాపాయాలు, అనారోగ్యాలు లేకుండా ఉండేందుకు 15వ తేదీ మహాశివరాత్రి రోజున జాగరణ, శివార్చన, ఉపవాసం చేయడం వలన రాహుకేతు నవగ్రహ కుజ దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఆదివారం తెల్లవారుజామున 77వ గణేష హోమం నిర్వహించి బెల్లం శివలింగానికి ప్రత్యేక పూజలతో జ్యోతిర్లింగాలు వెలిగించి భారీ నాగ శివలింగాలతో ట్రాక్టర్ మీద ఊరేగింపుగా కోటిపల్లి రేవుకు చేరుకుని పవిత్ర గోదావరి స్నానాలు చేసి ద్రాక్షరామ క్షేత్రంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి పీఠానికి చేరుకుని రాత్రి 9 గంటల నుండి జాగరణలో జ్యోతిర్లింగాలు వెలిగించి సోమవారం ఉదయం ప్రత్యేక పూజలతో ఊరేగింపుగా వినాయక సాగర్లో నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. పీఠం నిత్య పుష్పాలంకరణ సేవకులు సత్యసతీష్, మనోజ్ కుమార్, శ్రీవారి సేవా సమాఖ్య సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుందని తెలిపారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 19వ వార్షికంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 19వ తేదీ వరకు 100 రోజుల పాటు నిత్య గణపతి హోమం జరుగుతూ ఉంది. ఉగాది రోజున ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఆ రోజున అష్టలక్ష్మికి పూర్ణాహుతులు 8 పూర్ణాహుతులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ మహాశివరాత్రి 15వ తేదీన ఆదివారం జరుగుతున్నటువంటి సందర్భంగా 8 అడుగులు ఎత్తు కలిగినటువంటి ఈ భారీ శివలింగాన్ని రూపొందించుకుని శివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 గంటల గణపతి హోమాన్ని పూర్తి చేసుకుని 5 గంటల సమయానికి ఈ యొక్క దీప హారతలు పూర్తి అందించుకుని ఇక్కడి నుంచి ట్రాక్టర్ మీద శ్రీవారి భక్తులతో కోటిపల్లికి చేరుకుని కోటిపల్లిలో తలస్నానాలు చేసి ద్రాక్షారాములో మాణిక్యామ సమేత భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి భోగి గణపతి పీఠానికి వచ్చి ఇక్కడ జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని చేపడుతూ తెల్లవారు జాగరణ కార్యక్రమం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆహ్వానితులని చెప్పి భోగి గణపతి పీఠం తెలియజేస్తూ ఉంది. రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం జరిగింది. క్లబ్ అధ్యక్షులు తడాల బుచ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి పీస్ ఆఫ్ ది మంత్ చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్య పరిరక్షణపై విలువైన సూచనలు చేశారు. డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా యూరాలజీ సంబంధిత వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల సమయానికి వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం గురించి సభ్యులకు వివరించారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ క్లబ్ సభ్యులకు ఆరోగ్యంపై సమగ్ర అవగాహన కల్పించిన డాక్టర్ హర్షవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతాపతి, తడాల వరప్రసాద్, ఎక్సెల్ రమేష్, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, కృష్ణమోహన్ తదితర సీనియర్ రొటేరియన్లు పాల్గొన్నారు. 50 years భయపడిన మగవాళ్ళు వచ్చే సమస్యలు, వాటిని మనం ఎలా గుర్తించాలి, వాటికి మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మన హెల్త్ బాగుంటుందో క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. WHO డెఫినేషన్ ఆఫ్ హెల్త్ ఈజ్ a state of physical, mental and social well-being. కాకపోతే మనందరం హెల్త్ అనగానే ఫిజికల్ హెల్త్ అని అనుకుంటాం. కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నవాడు అంటే మా వయసులో అట్లీస్ట్ 20 to 40, 50 ఏజ్లో ఉన్నాడు. హెల్త్ అంటే ఎంతసేపు 24 గంటలు ఫైనాన్షియల్ హెల్త్ గురించి ఆలోచిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది. ఇవాళ సాయిశోధ హాస్పిటల్ నుంచి మా క్లబ్ నెంబర్ అయినటువంటి హర్షవర్ధన్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. ఆయన హెల్త్ టాక్ మీద హెల్త్ కోసం చాలా చక్కగా వివరించడం జరిగిందండి. కిడ్నీ సమస్యలు కానీ, యూరిన్ సమస్యలు కానీ, అలాగే ఇంకా ఉన్న సమస్యల మీద కూడా చాలా వాటి మీద అన్ని సమస్యల మీద వివరించడం జరిగిందండి. అలాగే ఈరోజు మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగిందండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. కాకినాడ 33వ మీటింగ్ సందర్భంగా హెల్త్ టాక్ ఇవ్వడానికి ప్రముఖ యూరాలజిస్ట్ హర్షవర్ధన్ గారు విచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరియు ఆయన ఎన్నో సమస్యల మీద మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండే సమస్యలను కూడా ఆయన
వివరించి అందరికీ అవగాహన కల్పించడం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. మూగజీవాల మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వర డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంబాల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పోలిశెట్టి రామకృష్ణ, పితాని లీలావతి, పెండెం కృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీయే కాకుండా దేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఉదయం లెగిస్తే ఆవు ముఖం చూసి తమ కార్యక్రమాలు కొనసాగించే ఈ సంస్కృతిలో ఆవుల్ని విషం పెట్టి చంపించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మాట ఎత్తకుండా గతంలో కాకినాడ రూరల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వేరే రకంగా మాట్లాడడం, అసలు ఈ ఆవులు చనిపోవడం అనే దానికి ముఖ్య కారణం ఎవరు, దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అంటే మనిషి కంటే కూడా ఆవు చాలా పవిత్రమైనది. ఈరోజు చెప్తున్నాను నేను. దాన్ని చనిపోవడానికి కారణమైన వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ ఉధృతాన్ని దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఈవేళ ఆవు కావచ్చు, రేపొద్దున ఇంకా మళ్ళీ ఈజీగా తీసుకునే సంస్కృతి లేకుండా కఠినంగా వారిని శిక్షించాలని కలెక్టర్ దీనిపై విచారణ కమిటీ వేయాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు దీనిపై పూర్తి స్థాయిలో చొరవ తీసుకుని, ఎందుకంటే అధికారంలో ఉండి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయంటే దానిపై ఉపేక్షించకూడదని. ఎందుకంటే మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మన సంస్కృతి కాపాడాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తున్నారు. అదే టైంలో ఇతర మతాలను కూడా గౌరవించమని చెప్పారు. ఆ విధంగానే ముందుకు వెళ్దాం. తనంతరం తెల్లవారుజామున డైలీ మేము ఎప్పుడు వెళ్ళేలాగే పొలంకి వెళ్ళి చూస్తే మా ఆవులు 3 గేదెలు చనిపోయి ఉన్నాయండి. గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాయి. అసలు గొడవ జరిగింది, ఇలా ఆవులు చచ్చిపోయాయి, దానికి ఎలా తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. నోరులేని జీవులండి, మేము దాని మీద ఏదో వస్తుందని కూడా మేమేమీ చేయట్లేదు. అందరికీ తెలుసు ఆవుల మీద గేదెల మీద ఏమొస్తుంది అన్నది. మాకున్న దాంట్లో కొంచెం నోరులేని వాటికి పెడితే ఏం పోతుంది అనే దాంట్లో మేము పెట్టి పెంచుకుంటున్నాము. అలాంటి నోరులేని జీవులు కూడా ఈరోజు మాకు లేకుండా చేశారు. మేము వాటిని చాలా ఇష్టంగా పెంచుకున్నాం. మా ముందే గిలగిలా కొట్టుకుని చచ్చిపోతే కనీసం కాపాడలేకపోయాం మేము. అసలు మా ఇంటి లక్ష్మీదేవి పోయింది. నాకు ఎన్ని పనులున్నా 3 పూటలు నేను చేలోకి వెళ్ళి చూసుకునేదాన్ని. అలాంటిది నిన్న నుంచి మా ఇంట్లో అసలు ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో తెలియదు, కానీ జీవులు పోగొట్టుకుని మేము చాలా బాధపడ్డాం. దానికి కూడా మేమే కావాలని చేసామంటున్నారు. మాకంత జీవులు చంపుకునేంత మూర్ఖత్వంగా అయితే మమ్మల్ని పెంచలేదు, మేము పెరగలేదు. ఆ సంస్కృతి కూడా మాకు కాదు. ఎన్ని చేసినా మా జీవులు మాకు తిరిగి రావు. కానీ అధికారులందరూ స్పందించి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ముందుగా స్పందించి కొంచెం దర్యాప్తు చేయాల్సిందిగా కోరుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరంలో పార్కుల అభివృద్ధికి చర్యలు, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం. మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి, ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన.
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వెల్లడి. సహజ వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబల్ సేన్ గుప్తా పిలుపు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.